ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనందరం కీర్తన గ్రంథం 56వ అధ్యాయం వరకు చదువుకున్నాము. ఈరోజు కీర్తన గ్రంథం 57వ అధ్యాయం చదువుకుందాము. 57వ అధ్యాయం మొదటి వచనం. దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఇది దావీదు ఒక గుహకు పారిపోయినప్పుడు రాసిన కీర్తన. మొదటి సమూయేలులో 2 సార్లు ఇలాంటి సంభవం కనిపిస్తూ ఉంది. అవి ఏంటంటే 22వ అధ్యాయం 1వ వచనం. దావీదు అక్కడి నుండి బయలుదేరి ఆదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి అని మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాహనములగు శివపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుటకై బయలుదేరెను. మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనపడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి. ఈ రెండూ కూడా అపాయం ఉన్నట్టు అనిపించిన సమయాలే. అయితే అమిత శక్తివంతుడైన దేవుని సంరక్షణలో ఉన్నవాడికి అపాయం ఏముంది? కీర్తన గ్రంథం 7వ అధ్యాయం చూస్తే, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నా తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అని రాయబడి ఉంది. మనకి ఇక్కడ రెక్కలు అనే ఒక మాట మనకి చాలా అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంది. మొదట వచ్చేసి కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తుంది. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. ఇక్కడ మనకి రెక్కల చాటున దాచుము అని మనకి కనిపిస్తుంది. ఇంకొక రెక్కలు అనే మాట మనకి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో కూడా మనం చూస్తాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద కేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. ఈ విధంగా మనం రెక్కలు అనే పదాన్ని మత్తయి సువార్తలో కూడా చూడగలం. అలాగే రూతు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. 12వ వచనంలో, నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఈ విధంగా రెక్కలు అనే పదాన్ని మనం చూడగలం. 57వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. సృష్టికర్త అయిన ఏకైక నిజదేవునికి చేసిన ప్రార్థనలు వృధాగా పోవు. ఆయన వాటిని తప్పక వింటాడు. తన పిల్లల విషయంలో ఆయనకు మంచి ఉద్దేశంలే ఉంటాయి. అయినా వాటిని నెరవేరుస్తాడు. దేవుడు మన యొక్క మొరలను విని వాటిని నెరవేరుస్తాడని 37వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూడగలం. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అదేవిధంగా కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూస్తాం. యెహోవా నా పక్షిన కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఈ విధంగా
మన యొక్క పని అలాగే మన యొక్క కార్యాలు నెరవేర్చుటకు దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 57వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులం, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నీవు నన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. ఇంతకన్నా గొప్ప ప్రార్థన ఉండదు. వ్యక్తిగత సంరక్షణ కంటే మరింత ఉన్నతమైన ఉద్దేశం ఈ ప్రార్థనలో వెల్లడవుతుంది. కష్టాల ఊబిలో చిక్కుకొని ఉన్నప్పుడు కూడా దేవునికే మహిమా గంటలు కలగాలని దావీదు కోరాడు. 6వ వచనం. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది. నా ఎదుట గుంట తవ్వి దానిలో పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ప్రాణమా మేలుకొనుము, సర్వమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నీవు నన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. తనకు కలిగిన విడుదల తన స్వంత శక్తియుక్తులు జ్ఞానం వల్ల కాదని దావీదుకు తెలుసు. దేవుని దయ, ప్రేమ అతని ఆలోచనల్లో నిండాయి. అతని హృదయంలో ఆనందం నింపాయి. అతని పెదవులకు పాటను అందించాయి. దావీదు అనుభవించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా కృపను, ప్రేమను యేసు ప్రభువు మన పట్ల వెల్లడించాడు. వాటి మూలంగా విడుదల పొందిన మనం మౌనంగా ఉండగలమా? ఇంతటితో 57వ అధ్యాయం అయిపోయిందండి. మళ్ళీ 58వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.